లింగి 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుముడి అనుకుంటూ ఒకరి వెనకాల ఒకరు తోకట్టుకుని బొక్కలోకి వెళ్ళి సిప్పకూడి తింటున్న వైసీపీ లీడర్లు అంతా భలే కామెడీ చేస్తున్నారు. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు వాళ్ళు ఇప్పుడే మంత్రి పదవులు పంచేసుకుంటున్నారండి బాబా. వారిని అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం అయితే వైసీపీ లీడర్లు మంత్రి పదవులు పంచుకోవడం ఏంటి అనుకుంటున్నారా? అయ్యి బాబోయ్ అవునండి బాబా. వాళ్ళ వ్యవహారాలన్నీ చూస్తుంటే నవ్వి నవ్వి కడుపు పొట్టసేకలైపోయేట్టుంది జనాలకు. అడ్డమైన తప్పుడు పనులన్నీ చేసి జైలుకి వెళ్తున్న వైసీపీ లీడర్లకు 1000 ఏనుగుల బలం వచ్చినట్టు అవుతుందట. రాబోయే రోజుల్లో మేమే హోంమంత్రి అవుతామని చెప్పుకుంటున్నారట. ప్యాలెస్ లో కూకొని జగనన్న ఒక్కడే కలలు కంటాడు అనుకుంటున్నాం కానీ మొత్తం పార్టీయే కలలు కంటున్నారు. ఆయన ఎవరు? అమరావతిలో పచ్చటి అరటి తోటలకి నిప్పెట్టి జగనన్న కంట్లో పడి అప్పట్లో ఏకంగా ఎంపీ అయిపోయిన నందిగాం సురేష్ ఉన్నాడుగా. ఇప్పుడు మాజీ అయిపోయి జైల్లో చిప్పకూడి తింటున్నాడు. ఆ నందిగాం సురేష్ కు పోటీగా ఇప్పుడు ఆయన సంతీమణి రాజకీయాల్లో సురుగ్గా తయారైపోతున్నాడట. ఈసారి జగనన్న ఆ సురేష్ కు కాకుండా ఆయన భార్య బేబీలతకు తాడికొండ టికెట్ ఇస్తాడని గెలిచాక హోంమంత్రిని చేస్తారని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆళ్లే డబ్బా కొట్టి మరి ఊరూరా సాటింపేసుకుంటున్నారు.